ఓం శ్రీ గురుభ్యో నమః పరమగురుభ్యో నమః శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః నరసింహోऽఖిలజ్ఞానమతధ్వాन्तదివాకరः జయత్యమితసజ్ఞానసుఖశక్తిపయోనిధిः కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః వ్యాసాయ భవనాశాయ శ్రీశాయ గుణరాశరే హృద్యాయ శుద్ధవిద్యాయ మధ్వాయ చ నమో నమః నౌమిన్యాయ సుధాదికర్జరమునీన్ శ్రీపాదరత్సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమాబ్ధివిహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరాన్ రఘూత్తమగురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్ శ్రీసత్యవ్రతరాఘవేంద్రమునిపాన్ సద్బోధసధ్యానపాన్ సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యార్యసుధారతాన్ శాస్త్రేషు పారదృశ్వానం శాస్త్రజ్ఞేషు చ వత్సలం దీనభక్తోద్ధారకరం సత్యాత్మానం గురుం భజే విద్యాపీఠవిధాతారం విద్యావారిధిచందిరం విద్యార్థివత్సలం వందే మహామహిమసద్గురుం నారాయణాయ పరిపూర్ణగుణార్ణవాయ విశ్వోదరస్థితిలయోన్నియతిప్రదాయ జ్ఞానప్రదాయ విబుధాసురసౌఖ్యదుఃఖసత్కారణాయ వితతాయ నమో నమస్తే నారాయణం సురగురుం జగదేకనాథం భక్తప్రియం సకలలోకనమస్కృతం చ త్రైగుణ్యవర్జితమజం విభుమాద్యమీశం వందే భవఘ్నం అమరాసురసిద్ధవంద్యం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జరముదీరయేత్ స్వస్త్యస్తు హరి ఓం హరి ఓం హరి ఓం. నాగాధిపతి అయిన వాసుకి పాములకు మంచి జరగాలని, తల్లి శాపం నుండి విముక్తిని పొందాలని చాలా గంభీరంగా తను ఆలోచిస్తూ ఉన్నాడు. అందరినీ ఒక చోట చేర్చాడు. తల్లి శాపం నుండి విముక్తిని పొందాలంటే ఏం చేయాలి? ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పారు. కానీ ఏ ఉపాయము వాసుకి నచ్చలేదు. ఒక్కో ఉపాయంలో ఒక్కో లోపముంది, ఒక్కో దోషముంది. దోషమున్న ఉపాయాలను అనుష్ఠించకూడదు, అనుష్ఠానం చేయకూడదు. అలాంటి శాంతి వల్ల అశాంతి పెరుగుతుందే తప్ప, యద్యపి ఈ శాంతి దూరం అవ్వచ్చేమో, ఆ తల్లి శాపం నుండి విముక్తిని తను పొందవచ్చేమో, ఈ శాపం నుండి విముక్తిని పొందిన మరో అనర్థం ఎదురవుతుంది. ఏ విధమైన అనర్థం జరగకూడదు. అలాంటి ఉపాయాన్ని అనుష్ఠానం చేయాలని వాసుకి కోరిక. చూడండి, పాముల్లో వాసుకి యొక్క మనసు ఎంత మృదువైనదో, ఎంత మధురమైనదో. మనం చేసే ఉపాయం వల్ల మాకే ఇంతకన్నా మరింత అనర్థం అధికమైతే అలాంటి ఉపాయాన్ని అనుష్ఠానం చేయడం వల్ల ఏం లాభం? అసలు ఏ విధమైన లాభం ఉండదు. కనుక ధర్మయుక్తమై ఉండాలి ఆ శాంతి. ఆ శాంతిని అనుష్ఠానం చేయడం వల్ల తల్లికి, తండ్రికి, మంచివారికి సంతోషం అనిపించాలి. అందులోనూ మా తండ్రి కశ్యపుల వారికి మంచిగా అనిపించాలి. చాలా అద్భుతమైన, చాలా ధర్మమయమైన ఉపాయాన్ని నా కొడుకులు చేపట్టారు అనే గర్వం తండ్రికి కలగాలి. అలాంటి ఉపాయాన్ని అనుష్ఠానం చేయాలని వాసుకి చాలా తపన పడ్డాడు. కనుక ఏ ఉపాయాన్ని తను అంగీకరించలేకపోయాడు. చివరికి ఏలాపత్ర అనే పాము చాలా చక్కని ఉపాయాన్ని తను చెప్పారు. బ్రహ్మదేవుల వారి నోటి నుండి విన్న మాటలు, విన్న ఉపాయం అది. వాసుకి యొక్క చెల్లెలు, తమ అందరి చెల్లెలు, పాముల చెల్లెలు, ఆ వాసుకి చెల్లెలు ఎవరైతే జరత్కారు, ఆ జరత్కారువును జరత్కారు అనే మునికి సమర్పించినట్లయితే, వివాహం చేసినట్లయితే వారిరువురికి కలిగే సంతానం ఆస్తికుడు ఎవరైతే ఉన్నారో ఆ ఆస్తికుని వల్ల ఈ అనిష్టాన్ని మనం పరిహరించుకోగలుగుతాం
అని చెప్పిన తరువాత వాసుకి చాలా సంతోషం కలిగింది. ఇలా ఉండాలి ఉపాయం అంటే అని తను అనుకున్నాడు. చాలా సంతోషం తనకు కలిగింది. సర్వే ప్రహృష్ట మనసః సాధు సాధ్విత్య పూజయన్. ఓ చాలా మంచి ఉపాయం, సాధువైన ఉపాయం, సాధు ఉపాయం ఎలాపత్ర, చాలా మంచి ఉపాయాన్ని నువ్వు సూచించావని సహర్షంతో సంతోషంతో పాములన్నీ కూడా ఆ ఎలాపత్రుణ్ణి కొనియాడసాగాయి, పొగడసాగాయి. అప్పటి నుంచి ఆ కన్యను ఎంత శ్రద్ధగా పరిరక్షించాడంటే వాసుకి చాలా శ్రద్ధగా పరిరక్షించాడు. చూడండి, కన్యను పరిరక్షించడం వల్ల, కన్యను మరొకరికి దానం చేయడం వల్ల, కన్యాదానం చేయడం వల్ల ఎలాంటి అత్యద్భుతమైన ఉపయోగం ఉందో. ఒకే ఒక్క ఆ జరత్కారువు వల్ల, చెల్లెలైన జరత్కారువు వల్ల పాములన్నీ సుఖంగా ఉండగలిగాయి. ఆ జరత్కారు చెల్లెలు ఎంత గొప్ప మహిమ కలదో అసలు. ఎంత అద్భుతంగా తమ పతి అయిన ఆ జరత్కారువును ఆరాధించింది. తను చేసిన ఆరాధన వల్ల తనకు ఆస్తికుడు పుట్టాడు. ఆ ఆస్తికుని వల్ల ఆ పాము సంతానానికంతా క్షేమం కలిగింది, చాలా సంతోషం కలిగింది. తల్లి శాపం నుండి విముక్తిని పొందగలిగారు వారందరూ కూడా. అలాంటి మహోన్నతురాలు తను జరత్కారు. చూడండి, యద్యపి పాముయోనిలో తను జనించిన వాసుకి చెల్లెలైనా కూడా తన వంశాన్ని తను ఎలా కాపాడుకుంది? తన వంశాన్ని కాపాడుకోవడానికి జరత్కారువును వివాహం చేసుకుంది. వివాహం చేసుకోవడం మాత్రమే కాదు, ఆ జరత్కారువుతో ప్రేమగా సంసారాన్ని కొనసాగించింది. ఇలా ఉండాలండి సంసారం అంటే, దాంపత్యం అంటే. పాముల్లో జనించిన జరత్కారువుకు ఉన్నంత బుద్ధి కూడా మనుషులకు ఉండదంటే నమ్ముతారా? అలాంటి వారు ఉన్నారు కదా, చూస్తూనే ఉన్నాం కదా. కానీ ఆ పాము వంశంలో, నాగవంశంలో జనించిన ఒక నాగ కన్యక తను ఎంత అద్భుతంగా తను సంసారాన్ని నిర్వహించింది. తన పతి అయిన జరత్కారువును ఆరాధించింది, పతిని సేవించింది. అలా పతి సేవను చేయడం వల్ల తన ఆ మాతృ కులాన్ని ఎలా తను సంరక్షించుకుంది, చాలా అద్భుతంగా తన పుట్టినింటిని ఎలా సంరక్షించుకుంది, చాలా అద్భుతమైన గాథ. అందుకోసమే ఆ వాసుకి తన చెల్లెలైన జరత్కారువును చాలా సంతోషంగా సంరక్షిస్తూ ఉన్నాడు. అలా కాలం గడుస్తూ ఉంది. అలాంటి సందర్భంలోనే దేవాసురులందరూ కూడా క్షీరసాగర మథనం చేశారు. ఆ కథను మనం విన్నాం. ఆ క్షీరసాగర మథనం చేసే సందర్భంలో దేవతలందరూ కూడా వాసుకి దగ్గరికి వచ్చారు. నువ్వు ఆ సముద్ర మథనం చేయడానికి త్రాడులా నువ్వు ఉపయోగపడాలి, అలా నిన్ను ఉపయోగించుకుంటాం, నువ్వు మాకు సహాయం చేయాలని దేవతలందరూ కూడా ఆ నాగరాజైన వాసుకిని వేడుకున్నారు. తన వల్ల దేవతలకు మంచి జరుగుతుందంటే అంతకన్నా మరేంటి, అది తన దేహం వల్ల దేవతలకు మంచి జరుగుతుందంటే ఇలాంటి దేహాన్ని నేను పొందినందుకు గర్వించాలి అని అనుకున్నాడు వాసుకి. చూడండి, అంటే అటువైపు దేవతలు, ఇటువైపు దైత్యులు ఆ పామును త్రాడులా ఉపయోగిస్తూ ఉంటే అసలు వాసుకి ఎంత, ఆ వాసుకి దేహానికి ఎంత బాధ కలిగిందో. పర్వతానికి చుట్టి లాగుతూ ఉంటే అటువైపు దేవతలు, ఇటువైపు దైత్యులు రోషంతో, క్రోధంతో, తమ పని జరగాలనే ఉద్దేశంతో లాగుతూ ఉంటే ఆ వాసుకి ఎంత బాధ కలిగిందో అసలు. కానీ తన ఆలోచన ఏంటి? దేవతలకు మంచి జరగాలి. ఎందుకు దేవతలకు మంచి జరగాలని తను అనుకున్నాడు అంటే, దేవతలందరూ కూడా మా తరపున వెళ్ళి బ్రహ్మదేవుల వారికి విన్నవించుకున్నారే. ఎందుకని అసలు? దేవతలు నిజమే, దాయాదులు, దేవతలు పాములు కశ్యపుని కొడుకులే కదా, కశ్యపుని సంతానం కదే. అదితిదేవిలో దేవతలు జనించారు, కద్రూదేవిలో పాములు జనించారు. కనుక మా తమ్ముళ్ళు పాములు, ఆ భావన కనుక ఆ పాములకు మంచి జరగాలి అనే ఉద్దేశంతో దేవతలందరూ కూడా బ్రహ్మదేవుల వారి దగ్గరికి వెళ్ళి ఆ పాముల సంతానం సురక్షితంగా ఉండాలని కోరుకున్నారు కదా. చాలా సంతోషం కలిగింది వాసుకి. అలా సంతోషం కలిగినందువలన ఆ వాసుకి అనుకున్నాడు, బ్రహ్మదేవుల వారి దగ్గరికి వెళ్ళి మా తరపున ప్రార్థించారు, మా క్షేమం కోసం ప్రార్థించారు కాబట్టి దేవతలకు కూడా మంచి జరగాలని మేము కోరుకోవాలి. అందుకోసం ఏ పని చేయడానికైనా నేను సిద్ధం
అనుకున్నాడు వాసుకి. కనుక ఆ బాధను తను ఓర్చుకోవడానికి కూడా సిద్ధమయ్యాడు. యద్యపి బాధ కలిగింది నిజమే, కానీ ఎప్పుడైతే భగవంతుడు ఆ బాధను చూడలేక, భగవంతుడు ఎంత కరుణామయుడో ఆలోచించండి. పాముకు ఎంత బాధ కలిగి ఉండొచ్చు ఆలోచించండి. దేవతలు ఎంతమంది, దైత్యులు ఎంతమంది మథనం చేస్తూ ఉన్నారు, త్రాడుగా చేసి వాసుకిని లాగుతూ ఉన్నారు అటువైపు ఇటువైపు. ఆ పర్వతానికి బిగుసుకుపోయి ఉంది ఆ పాము త్రాడులా. ఎంత బాధ తనకు కలుగుతుంది. భగవంతుడు చూశాడు, అరే పరోపకారం చేయడానికి ఇంత బాధను కూడా ఓర్చుకోవడానికి సిద్ధమయ్యాడే వాసుకి. కనుక ఆ వాసుకి బాధ కలగకూడదు, పరోపకారం చేసేవారికి ఏ విధమైన బాధ కలగకూడదు అని భగవంతుడు ఆలోచించి ఆ పాములో కూడా భగవంతుడు ప్రవేశించాడట. ఎప్పుడైతే భగవంతుడు పాములో ప్రవేశించాడో క్షణకాలం కూడా అణువంతైనా బాధ తనకు కలగలేదట. అలాంటి అనుభూతిని తను పొందింది వాసుకి. అంతవరకు ఉన్న శ్రమ, అంతవరకు కలిగిన బాధ ఎవరో లోపలికి చేతులు వేసి తీసినట్లు తనకు అనుభవం కలిగింది. అరే ఏంటిది తనకు తెలిసిందో లేదో, భగవంతుడు నాలో ప్రవేశించినందువలన, భగవంతుని ప్రసాదాన్ని నేను పొందినందువలన, పరోపకారం చేస్తూ ఉన్నందుకు భగవంతుని అనుగ్రహం ఇంతగా నాకు కలిగినందువలన ఆ భగవంతుడు నాలో ప్రవేశించాడు. అందుకోసం నాకు ఏ విధమైన బాధ కలగటం లేదు అని ఆ వాసుకి తెలిసిందో తెలియలేదో మాకు తెలియదు, కానీ బాధంతా పరిహారమయ్యింది, బాధంతా మటుమాయమైపోయిందట ఆ వాసుకి. పరోపకారం చేస్తూ ఉంటే మొట్టమొదట బాధ అనిపిస్తుందండి, కానీ అది అభ్యాసమైతే అది బాధగా అనిపించదు, చాలా సంతోషం కలుగుతుంది. మరొకరికి ఈ దేహం ఉపయోగపడుతూ ఉందే, మరొకరికి దుఃఖ పరిహారం దీనివల్ల జరుగుతూ ఉందే అనే సంతోషం కలుగుతుందట. అలాంటి అనుభూతిని తను పొందింది. అలా సముద్రమథనం జరిగింది. సముద్రమథనం జరిగిన తరువాత ఆ వాసుకిని తీసుకొని బ్రహ్మదేవుల దగ్గరికి వెళ్ళిపోయారు దేవతలందరూ కూడా. వెళ్ళిపోయి చెప్పారు, దేవా వాసుకినాసార్థం పితామహమతాబ్రువన్ భగవన్ శాపభీతోయం వాసుకి స్థప్యతే భృశం అస్యైతన్ మానసం శల్యం సముద్ధర్తుం త్వమర్హసి జనన్యా శాపజం జేవజ్ఞాతీనాం హితమిచ్చతః. బ్రహ్మదేవుల వారి దగ్గరికి వెళ్ళి దేవతలందరూ ప్రార్థించారు, స్వామి సత్యలోకాధిపతి తను వాసుకి, తన సహాయం ఎనలేనిది, తను చేసిన సేవ ఎనలేనిది, తనకో బాధ, తన మనసులో ఓ ముళ్ళు గుచ్చుకుంది, ఓ బాణం గుచ్చుకుంది తన మనసును, శాపజమైన బాణం. ఆ బాణం ఎలాంటిదంటే, శల్యం ఎలాంటిదంటే శాపజన్యమైనది, శాపంతో పుట్టిన బాణం అది. ఆ శాపంతో జన్యమైన బాణం తన మనసును గుచ్చుకుని తన మనసును బాధ పెడుతూ ఉంది. ఎందుకని తనకు బాధ అంటే, హితమిచ్చతః జ్ఞాతీనాం, తన బాంధవులకు పాములకు మంచి జరగాలి. ఆ తల్లి శాపం వల్ల బాధను ఎవరూ అనుభవించకూడదు. ఆ అగ్నిలో పడిపోవడం అంటే ఏంటండి? అగ్నిలో ఆ బాధను ఓర్చుకోవడం ఎవరికి సాధ్యం? అసలు సాధ్యమా? ఆ ఒక్క క్షణాన్ని ఆలోచించగలిగితే ఆ నిప్పును, ఆ మంటను, ఆ బాధను ఎవరైనా తట్టుకోగలరా? లేదే. అలా విలవల్లాడిపోవడం, మంటలో పడి అగ్నిలో పడి విలవిల్లాడుతూ చనిపోవడం, అలాంటి బాధ నా వారి కలగకూడదు. ఏం చేయాలి అని తను చాలా దుఃఖం తనకు కలుగుతుంది. కనుక ఆ శల్యాన్ని మీరే ఉద్ధరించాలి, ఆ బాణాన్ని మీరే ఉద్ధరించాలి, ఆ బాణాన్ని తీసి ఆ దుఃఖాన్ని మాయం చేయాలి, ఆ దుఃఖాన్ని మీరే పరిహరించాలి అని బ్రహ్మదేవుల వారిని ఆ దేవతలందరూ కూడా ప్రార్థించారు. అలా ప్రార్థిస్తూ ఉంటే అసలు వాసుకి ఎంత ఆనందం కలుగుతుందంటే చూడండి, ఇలా పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. నీకు నేనున్నాను, నాకు నువ్వు ఉన్నావు అనే ఆ భావన ఎంత మంచిదో, అసలు ఎంత ఆనందమో అసలు ఆ భావనలో. మా వారికి బాధ కలుగుతూ ఉందంటే, మా వారికి ఏదో రోగమో లేక మరో బాధో ఏదో కలిగిందంటే, ఆహా బాధపడనవసరం లేదు, నేనున్నాను అనే ధైర్యం ఇవ్వడం.
బాధపడే వారికి ధైర్యం ఇవ్వడం. అసలు ఎంత మంచిదో, ఎంత పెద్ద ధర్మమో అది. ఆ ధర్మం కన్నా పెద్ద ధర్మం ఉందా లోకంలో? లేదు. దేవతల ఆ స్వభావాన్ని వాసుకి కళ్ళతో చూస్తూ ఉంది. ఆ వాసుకి కళ్ళతో చూస్తూ ఉంది పాము. చెవులతో వింటూ ఉంది. అసలు దేవతలు, ఆ దేవతలందరూ కూడా వారి మనసు ఎంత వెన్నలాంటి మృదువైన మనసు. ఒక సుభాషితకారుడు చాలా చక్కగా చెబుతాడు. సజ్జనస్య హృదయం నవనీతం యద్వదంతి కవయస్తదలీకం అన్యదేహ విలసత్పరితాపాః సజ్జనో ద్రవతి నో నవనీతం. చాలా గొప్ప సందేశాన్ని తను ఇచ్చాడు. అసలు ఆ దేవతల స్వభావాన్ని వింటూ ఉంటేనే, ఆ మహాభారతంలోని కథను వింటూ ఉంటేనే, చెబుతూ ఉంటేనే, ఆ దేవతల్లోని కరుణను వింటూ ఉంటేనే ఎంత ఆనందం అనిపిస్తుంది. కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అసలు ఎలాంటి దేవతలు మాకు సంరక్షకులుగా ఉన్నారనే భావన, ధైర్యం మాకు కలుగుతుంది. దేవతలు ఉన్నారు, మమ్మల్ని సంరక్షిస్తారు. అసలు ఆ వాసుకి కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. దేవతలు తన తరపున ప్రార్థిస్తూ ఉంటే బ్రహ్మదేవుల వారికి నేనేమని ప్రార్థించను? ప్రార్థించడం నా వల్ల సాధ్యమా? లేదే. కానీ నా మాటలను తమ మాటలుగా భావించి ఆ దేవతలందరూ చెబుతూ ఉంటే చాలా ఆనందం అనిపించింది. ఆ సుభాషితం యొక్క అర్థం తెలుసుకోండి. చాలా అద్భుతమైన సుభాషితం అది. సజ్జనస్య హృదయం నవనీతం. సజ్జనుల మనసు ఎలా ఉంటుందంటే నవనీతంలా, అంటే వెన్నలా ఉంటుందట అని కవి చెప్పారు. సజ్జనస్య హృదయం నవనీతం యద్వదంతి కవయః తదలీకం. కవులు అలా చెప్పారు. సజ్జనుల మనస్సును వెన్నకు పోల్చుతూ ఉంటారు. మరో కవికి అది సహించలేదట. అరే అదేంటి, వెన్న అని కొందరు కవులు పోలుస్తారు సజ్జనుల హృదయాన్ని, కానీ అది అలీకం, అది అబద్ధం అన్నారు మరో కవి. ఎంత చక్కగా ఉందో చూడండి. ఆ కవులోని సంవాదం, కవుల్లోని సంవాదం ఎంత నిజమే. దేవతల అంటే ఆ సజ్జనుల మనసు రవనీతంలా వెన్నలా ఉంది అంటే తాత్పర్యం ఏంటి? అంత మృదువుగా, అంత మెదువుగా ఉంటుందని అర్థం. కానీ మరో కవి అన్నాడు అది అబద్ధం అన్నాడు. సజ్జనుల హృదయం నవనీతంలా వెన్నలా ఉంటుందనే విషయం ఏదైతే ఉందో అది అబద్ధం అన్నాడట. ఎందుకని అంటే ఆ వెన్న కన్నా మృదువైనది అని ఆ మరో కవి చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే అన్యదేహ విలసత్పరితాపాః సజ్జనోద్రవతి. తాపం మరొకరి దేహంలో ఉంటే ఆ సజ్జనుల మనసు కరిగిపోతుందట, మంచివారి మనసు కరిగిపోతుందట. అర్థమవుతుంది కదండి. అంటే అర్థం చేసుకోనంత కష్టంగా ఏమి లేదు. మరొకరి దేహంలో తాపం ఉంటే, తాపం ఉన్నట్లయితే ఆ తాపం అనే పదాన్ని ప్రయోగించాలి కాబట్టి ఉపయోగిస్తూ ఉన్నాను. దుఃఖం, తాపం మరొకరి దేహంలో, అన్యదేహ విలసత్పరితాప, మరొకరి దేహంలో తాపం ఉన్నట్లయితే సజ్జనుల మనసు కరుగుతుందట. కానీ వెన్న కరగాలంటే ఏం జరగాలి? ఎక్కడో అగ్ని ఉంటే ఎక్కడో ఉన్న వెన్న కరుగుతుందా? చూడండి, అన్యదేహ విలసత్పరితాప, మరొకరి దేహంలో తాపం ఉంది, సజ్జనుల మనస్సు కరుగుతుందట. కానీ వెన్న ఎలా కరుగుతుంది? తనకు తాపం కలిగితే మాత్రమే వెన్న కరుగుతుంది, అంతే కదండి. ఆ వెన్నను ఒక పాత్రలో పోసి ఆ పాత్ర కింద అగ్నిని మనం పెడితే అప్పుడు మాత్రమే వెన్న కరుగుతుంది. ఏదో అన్నం ఉడుకుతుంది, అన్నం పాత్ర ఉంది కదా, ఏ పాత్రలో బియ్యం వేసి నీళ్లు వేసి మనం దాని కింద అగ్నిని పెట్టామో అప్పుడు ఆ అగ్ని వల్ల వెన్న కరుగుతుందా? అన్నం పాత్ర కింద అగ్ని వల్ల వెన్న కరుగుతుందా? లేదే. వెన్న పాత్ర కిందనే అగ్ని ఉండాలి, అన్నప్పుడే ఆ వెన్న కరుగుతుంది. కానీ సజ్జనుల మనసు ఎలా? మరొకరి దేహంలో తాపం కలిగితే ఆ సజ్జనుల మనసు కరుగుతుందట. అందుకోసం తమ మనసులోనే తాపం కలగనవసరం లేదు. తమ మనసులో ఎంత తాపం ఉన్నా కూడా ఆ తాపాన్ని ఓర్చుకుంటారట, ఆ తాపాన్ని ఓర్చుకుంటారట. అప్పుడు వారి మనసు కరగదు. నా దుఃఖం పరిహారం అవ్వాలి అని వారికి అనిపించదు, మరొకరి దుఃఖం పరిహారం అవ్వాలి అని సజ్జనులకు అనిపిస్తుందట. ఎంత గొప్పగా చెప్పాడో అసలు కవి. ఆ స్వభావాన్ని దేవతల్లో వాసుకి చూస్తూ ఉన్నాడు, ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాడు వాసుకి. ఎంత ఆనందాన్ని అనుభవించాడో చూడండి. అంటే ఆ మాటల్ని వింటూ ఉంటేనే మనకింత ఆనందం కలుగుతుందంటే ఇక దాన్ని ప్రత్యక్షంగా చూస్తూ ఉన్న వాసుకి తనకు ఏమనిపిస్తూ ఉందో, అసలు తన మనసులో ఏ విధమైన భావనలు నర్తనం చేస్తూ ఉన్నాయో, ఆనందంతో తాండవిస్తూ ఉన్నాయో,
ఆ దేవతల గురించి ఎంత ప్రేమ తనకు కలిగిందో, ఎంత భక్తి ఆ వాసుకి కలిగిందో ఆలోచించండి. బ్రహ్మదేవుల వారు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. దేవతల ఆ పరోపకార ఆ భావాన్ని బ్రహ్మదేవుల వారు కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉన్నారు. అప్పుడు దేవతలందరూ చెప్పారు, జనన్యాశాపజం దేవ జ్ఞాతీనాం హితమిచ్చత. ఆ బంధువులకు మంచి జరగాలి, హితం జరగాలనే భావన తనకు. అయినా కూడా మాకు కూడా తను ఉపకారం చేశాడు. ఎంత బాధను తనోర్చుకున్నాడని అసలు మాకు సముద్రమథనం చేస్తూ ఉన్న మాకే అంత బాధ కలిగింది. త్రాడులా తను మారి అటు ఇటు లాగుతూ ఉంటే ఎంత బాధను తను సహించి ఉండొచ్చు, ఎంత బాధను తను ఓర్చుకుని ఉండొచ్చు. ఇదంతా ఎందుకని? పరోపకారం. పరోపకారం ఎంత గొప్పదో ఆలోచించండి, ఎంత గొప్పదో ఆలోచించండి. పరోపకారం కోసం మా దేహానికి ఎంత కష్టం కలిగినా కూడా ఓర్చుకుని పరోపకారం చేయాలి. ఇప్పుడు అంత బాధపడాల్సిన అవసరం లేదు పరోపకారం చేయడానికి. మా వల్ల ఏది సాధ్యమో సాధ్యమైనంత వరకు పరోపకారం చేస్తూ ఉండాలి. ప్రతిరోజు మా వల్ల ఏదో ఒక ఉపకారం జరగాలి. మంచి మాటలాడాలి. ఎంత ఉపకారం అసలు! మాతో కోపంగా మాట్లాడినా కూడా, ఇప్పుడే ముందు అదే కథ ఉంది. శమీక ఋషి యొక్క అత్యద్భుతమైన గాథను మనం వింటాం. ఆ గాథను కూడా ఈరోజు చెప్పాలి అని అనుకున్నాను. కానీ ఈ వాసుకి నన్ను ముందుకు వెళ్ళనీయలేదు. ఆ వాసుకి మనసులోని భావం, ఆ వాసుకి మనసులోని ప్రేమ, ఆ వాసుకి మనసులోని దైవభక్తి నన్ను కట్టిపడేసింది. ఎలా పర్వతాన్నే కట్టిపడేశాడు వాసుకి, నా మనసును కట్టిపడేశాడు వాసుకి. నమో నమః ఆ వాసుకి. అంత భక్తుడు, భగవంతుని భక్తుడు, దేవతల భక్తుడు వాసుకి. అవునండి, పాము అన్నంత మాత్రాన దూరంగా ఉంచడమా? సరే, మీరు సాధ్యం కాదది. అలాంటి మహానుభావుడు తను. ఆ తర్వాత రేపు ఆ పరీక్షిద్రాజు యొక్క కథను వింటూ ఉన్నప్పుడు శమీక ఋషి యొక్క కథను మనం వింటాం. అక్కడ ఆ విషయాన్ని మనం తెలుసుకుందాం. దేవతలన్నారు, హితోహ్యరం సదాస్మాకం ప్రియకారీ చ నాగరాట్ ప్రసాదం కురు దేవేశ శమయాస్య మనోజ్వరం. తన మనసుకు జ్వరం, ఆ మనోజ్వరం చూడండి. తన వారికి బాధ కలుగుతూ ఉంటే ఆ తల్లి శాపం నుండి నేను మాత్రం విముక్తిని పొందాలి అని అనుకున్నాడా వాసుకి? లేదే. నేను యజమానిని కదా, యజమాని ఎలా ఉండాలి? ఆ యాజమాన్యం అందరికీ ప్రియంగా ఉండాలి, అందరి హితాన్ని తను ఆలోచించాలి. అలాంటి వాడే యజమాని. అందరికీ డబ్బిచ్చేవాడు మాత్రమే కాదు, అందరికీ ఆహారాన్ని వాడు మాత్రమే కాదు, కూడు గుడ్డ ఇచ్చేవాడు మాత్రమే కాదు యజమాని. అందరి బాధను గమనించి ఆ బాధను ఎలా రాజమార్గంలో పరిహరించాలని ఆలోచించగలిగిన వాడే నిజమైన నాయకుడు. సంతోషం కలుగుతుంది. అలాంటి నాయకుడు మనకున్నాడు ఇప్పుడు అని చాలా సంతోషం కలుగుతుంది. సరే, దేవతలందరూ అన్నారు, హితోహ్యరం సదాస్మాకం ప్రియకారీ చ నాగరాట్ ప్రసాదం కురు దేవేశ. దేవేశ బ్రహ్మ తనను అనుగ్రహించాలి అని దేవతలందరూ కూడా ప్రార్థించిన తరువాత బ్రహ్మదేవులు అన్నారు, మీరు ఈరోజు ప్రార్థిస్తున్నారు. బ్రహ్మదేవుల వారు మనసు చూడండి ఎంత గొప్పదో. ఈరోజు మీరు ఆలోచిస్తూ ఉన్నారు, కానీ వాసుకి యొక్క ఆ స్వభావాన్ని, ఆ మంచి మనసును గమనించి ఏనాడో నేను ఆ శాప విముక్తిని నేను సూచించాను అని బ్రహ్మదేవుల వారు అన్నారు. ఎంత గొప్పవారో బ్రహ్మదేవుల వారు అసలు. ప్రతి జీవరాశికి మంచి జరగాలని కోరుకునే సత్వ మహాసత్వ సూక్ష్మసత్వ చతుర్ముఖ అని అన్నారు. అలాంటి సాత్వికమైన మనసు బ్రహ్మదేవుల వారిది. నేనేనాడో ఆ ఉపాయాన్ని నేను చెప్పేశాను, అలా జరుగుతుంది, అలా జరిగితే ఆ పాములకు ఏ విధమైన హాని జరగదు అని వారన్నారు. వినశిష్యంతి రే పాపాః నతు ఏ ధర్మచారిణః. ఆ తల్లి శాపం వల్ల అధార్మికులకు హాని కలుగుతుందే తప్ప ధార్మికులకు ఏ విధమైన హాని కలగదు, నేను మొదటే చెప్పేశాను. కనుక ఆ వాసుకి చెల్లెలు జరత్కారు మునికి ఇచ్చి వివాహం చేసినట్లయితే వారి ఆ దంపతుల్లో జనించే ఆస్తికుని వల్ల ఆ పాముల వంశం సురక్షితమవుతుంది అనే ఉపాయం నేను చెప్పాను. బ్రహ్మదేవుల వారు చెప్పిన తరువాత జరత్కారుర్యదా భార్యాం ఇచ్చేద్వరయితుం ప్రభు శీఘ్రమేత్యతదాస్మాకం తన్న శ్రేయో భవిష్యతి. వాసుకి బ్రహ్మదేవుల వారి ఆ మాట వల్ల ఉపశమనం కలిగింది.
సాష్టాంగ ప్రణామం చేసి మీ ప్రసాదం అని భావించి వాసుకి అటు నుంచి తన లోకానికి వెళ్ళిపోయాడు. తనతో ఉన్న పాములందరికీ చెప్పాడు, మీరు ఎల్లప్పుడూ జరత్కారువుతో ఉండాలి, వెన్నంటి ఉండాలి, ఏ విధమైన బాధ తనకు కలగకూడదు. ఎప్పుడైతే పెళ్లి చేసుకోవాలనే మనసు తనకు కలుగుతుందో ఆ క్షణంలోనే ఆ వార్త నాకు చేరవేయాలి, ఆ క్షణంలోనే ఆ వార్తను మీరు నాకు అందించాలి అని పాములందరికీ చెప్పి తన చెల్లెలైన జరత్కారువును సంరక్షిస్తూ ఉన్నాడు. ఇలా చేస్తే మాకందరికీ కూడా శ్రేయస్సు కలుగుతుంది, మంచి జరుగుతుంది, కనుక మీరు ఆ జరత్కారు మునిని వెన్నంటి ఉండాలి, పెళ్లి చేసుకోవాలని ఎప్పుడైతే తను ఘోషణ చేస్తాడో ఆ విషయాన్ని, ఆ వార్తను నాకు చేరవేయాలని చెప్పి ఆ జరత్కారువు తన చెల్లెల్ని సంరక్షిస్తూ చాలా సుఖంగా ఉన్నాడనే విషయాన్ని మహాభారతం మనకు తెలుపుతుంది. ఇది శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆస్తిక పర్వణి 39 అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మరస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోజో అజరః సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా జాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం. అనేన భావి యత్పుణ్యమవాప్నోతు గురుర్మమ.